మదిలో మల్లెలమాల ధారావాహిక పార్ట్ 14 రచన శ్రీ సిహెచ్ శర్మగారు. జరిగిన కథ. తన కూతురికి లవ్ లెటర్ రాశాడనే అభియోగంపై రమణ అనే విద్యార్థిని సస్పెండ్ చేయమని ప్రిన్సిపాల్కు చెబుతారు చైర్మన్ రామారావు. రమణ విషయంలో తొందరపడినట్లు భర్త రామారావుకు, కూతురు రంజనికి చెబుతుంది లక్ష్మీదేవి. రమణ తప్పు చేయనట్లు తెలుసుకుంటారు రామారావు. ప్రిన్సిపాల్ ధర్మారావుగారి సహకారంతో రమణ, ఆనంద్ ఇంజనీరింగ్లో చేరతారు. సినిమా రంగంలో నష్టపోయి రామారావు కుటుంబం పేదవారుగా మారుతారు. వారికి సహాయం చేస్తూ ఉంటాడు రమణ. రమణ పనిచేసే కంపెనీలో ఉద్యోగానికి అప్లై చేస్తుంది రంజని. ఇక మదిలో మల్లెలమాల పార్ట్ 14 వినండి. మదిలో మల్లెలమాల ధారావాహిక పార్ట్ 14 రచన శ్రీ సిహెచ్ శర్మగారు. బిగ్ బాస్ రమణను పిలిచాడు. మద్రాస్ బ్రాంచ్లో కొన్ని సీనియర్ లెవెల్ వేకెన్సీలను ఫిల్ చేయవలసి ఉందని, ఆ ఇంటర్వ్యూలను కండక్ట్ చేసి మంచి క్యాండిడేట్లను సెలెక్ట్ చేసి రావలసిందిగా తెలియచేశాడు. ఆ సాయంత్రం రమణ చెన్నైకి బయల్దేరాడు. ఎయిర్పోర్ట్లో రమణను డ్రాప్ చేసిన ఆనంద్, రంజని ఆ ఇంటర్వ్యూకి వస్తుంది నవ్వుతూ అన్నాడు. నీకెలా తెలుసు? తన్నాకు ఫోన్ చేసింది. మన కంపెనీకి అప్లై చేసినట్లు చెప్పింది. ఏం, ఇప్పుడు తను పనిచేసే చోట బాలేదా? ఆమెకు మన కంపెనీలో చేరాలని ఎంతో ఆశ. కారణం? మనది పెద్ద కంపెనీ కదా, ఒకవేళ తను వచ్చిందనుకో సెలెక్ట్ చెయ్యి, అన్నింటికీ మంచిది నవ్వుతూ చెప్పాడు ఆనంద్. ఏమిటి? ఆశ్చర్యంతో అడిగాడు రమణ. షీఈజ్ వెరీ ఇంటెలిజెంట్, కష్టపడి పనిచేస్తుంది. ఓ పంచెయ్యి చెప్పాడు రమణ. ఆనంద్ రమణ ముఖంలోకి చూచాడు. నాకు బదులుగా నీవు వెళ్ళి నీ కోరికను తీర్చుకొన్రా. బాస్ వెళ్లమన్నది నిన్ను కదా, నేనెలా వెళ్లగలను? అవును కదూ, ఇక ఈ పురాణాన్ని ఇంతటితో ఆపు. ఐ నో మై డ్యూటీ వెరీ వెల్ కాస్త సీరియస్గా చెప్పాడు రమణ. తెలిసినవారికి సాయం చేస్తే జీవితాంతం గొప్పగా చెప్పుకుంటారు. ఈ విషయం నీకూ బాగా తెలిసిందే కదా నవ్వాడు ఆనంద్. బోర్డింగ్ కాల్ వినిపించింది. రమణ బాయ్ చెప్పి లోనికి వెళ్ళిపోయాడు. ఆనంద్ కార్లో ఇంటికి బయలుదేరాడు. అతని మనసు నిండా సుధను గురించిన తలంపులే. ఈ మధ్యకాలంలో ఆనంద్ ల్యాప్టాప్ సెల్లోరా సుధకు మెసేజెస్ పంపడం ప్రారంభించాడు. ఆ వైపు నుంచి పాజిటివ్గా సమాధానాలు రాసాగాయి. రాత్రి 11-12 మధ్య ప్రశాంత నిశీది సమయంలో ఆ ఇరువరూ ఆనందంగా చాటింగ్ చేసుకునేవారు. రమణ ధర్మారావుగారికి తను అర్జెంటుగా చెన్నై వెడుతున్నానని, తిరిగి వచ్చి అమ్మతో మాట్లాడతానని మెసేజ్ పంపాడు. రమణ ఊర్లో లేని కారణంగా పెద్దమ్మతో తన నిర్ణయాన్ని తెలియజేసేటందుకు ఇది తగిన సమయమని ఆనంద్ నిర్ణయించుకున్నాడు. ఇంటికి చేరాడు. ప్రశాంతంగా కూర్చుని దైవాన్ని ధ్యానిస్తున్న సునంద ప్రక్కన కూర్చున్నాడు. అతన్ని చూచిన సునంద, ఫ్లైట్ రైట్ టైంకు బయల్దేరిందా అడిగింది. ఎస్ పెద్దమ్మా, అక్కడ మనవాడు రంజనీని కలవబోతున్నాడు నవ్వాడు ఆనంద్. ఎందుకు? ఆశ్చర్యంతో అడిగింది సునంద. ఆమె మా కంపెనీ ఇంటర్వ్యూకు వస్తున్నట్లు నాకు ఫోన్ చేసి చెప్పింది. ఈ విషయం మన వాడికి చెప్పి సెలెక్ట్ చేయమన్నావా? చెప్పాను, కాని మనవాడు ఇలాంటి మాటల్ను వినిపించుకోడు కదా పెద్దమ్మా. ముక్కంటాడు, సూటిగా అంటాడు. కాస్తంత చిరుకోపం కనిపించింది ఆనంద్ ముఖంలో. ఇద్దరి మధ్య ఈ విషయంలో గొడవ జరిగిందా? బ్లేదు పెద్దమ్మా, భయపడకు. రాముడి మాటను లక్ష్మణుడు ఏనాడు కాదన్నాడు? నేను అంతే నవ్వాడు ఆనంద్. సరేలే, పోయి డ్రెస్ చేంజ్ చేసుకున్రా, భోజనం చేద్దాం. పెద్దమ్మా, నేను నీతో ఓ ముఖ్యమైన విషయాన్ని గురించి మాట్లాడాలి. త్వరగా రా, భోజనం చేస్తూ మాట్లాడుకుందాం. నేను డైనింగ్ టేబుల్ మీద అన్నింటినీ అమరుస్తాను. సరే చెప్పి తన గదివైపుకు వెళ్లాడు ఆనంద్. సుధ విషయంలో తన అభిప్రాయాన్ని పెద్దమ్మకు తెలియజేయాలి. ఆమె సమ్మతిని పొందాలి అనుకున్నాడు ఆనంద్. సెల్ మ్రోగింది. ఫోన్ చేసింది తల్లి. నాన్నగారి ఆరోగ్యం సరిగా లేదురా, మంచంలో ఉన్నారు, నిన్ను చూడాలని కలవరిస్తున్నారు, వెంటనే బయలుదేరిరా భోరున ఏడ్చింది. ఆనంద్ తరపై పిడుగుపడినట్లయింది. హృదయంలో విచారంతో నిండిపోయింది. వేగంగా క్రిందికొచ్చాడు. గద్గద స్వరంతో అమ్మ చెప్పిన మాటలను సునందకు తెలియజేశాడు. నీవు వెంటనే బయలుదేరు ఆనందా, ఆయనకేం కాదు, నా మాట నమ్ము, బాధపడకురా గాంభీర్యంతో చెప్పింది సునంద. ఆనంద్ పైకి వెళ్లి 2 ప్యాంట్స్ షర్ట్స్ హ్యాండ్బ్యాగ్లో పెట్టుకుని వేగంగా క్రిందికి వచ్చాడు. ఏనాటి తన తల్లి ఏడ్చింది ఆనంద్ చూడలేదు. ఆమె ఏడుపు అతనికి ఎంతో భయాన్ని, బాధనూ కలిగించింది. భుజంపై చేయివేసి సునంద, భయపడకు, పెద్ద వయసు కదా, చూడాలని చెప్పి ఉంటాడు. నీవు ధైర్యంగా బయలుదేరు, ఆయనకేమీ కాదు, నా మాట నమ్ము అనునయంగా చెప్పింది సునంద. ఆనంద్ వీధిలో ప్రవేశించి ఆటో ఎక్కి బస్టాండుకు బయల్దేరాడు. ఇదే సమయంలో తల్లిదండ్రులు కాదన్నా భీమారావుకు రంజనీ పట్ల అభిప్రాయం మారలేదు. పెళ్లి చేసుకోలేకపోయినా ఆమె పొందును ఒక్కసారి ఏ విధంగానైనా పొందాలనే తీవ్ర నిర్ణయానికి వచ్చాడు. తన ఆశయం నెరవేర్చుకునేటందుకు రంగారావుతో చాలా సన్నిహితంగా వర్తించాడు. ఇరువురూ మంచి స్నేహితులుగా మారిపోయారు. ఓ రాత్రి మందుపార్టీలో తన అభిప్రాయాన్ని భీమారావు రంగారావుకు తెలియజేశాడు.
రంజనిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. డబ్బే సర్వస్వంగా భావించిన రంగారావు భీమారావుకు తన చెల్లెలకు వివాహం జరిగితే బాతుల బంగారయ్య చచ్చిపోతే వారి యావద్దాస్తి, సినిమా బ్యానర్ అంతా తన చేతుల్లోకి రాగలదనే నిర్ణయానికి వచ్చాడు. భీమారావు తన తల్లిదండ్రి రంజనితో తన వివాహాన్ని అంగీకరించిని కారణం త్వరలో తాము తీయబోతున్న కొత్త చిత్రానికి కొత్త నాయిక అవసరమని, నీ చెల్లెలు రంజని మంచి అందగత్త కాబట్టి ఆమెను నీవు హైదరాబాదుకు తీసుకుని వస్తే కొత్త సినిమాలో హీరోయిన్ ఆమె అవుతుందని రంగారావు చెప్పాడు. భీమారావు మాటలు రంగారావుకు బాగా రుచించాయి. ఫలితంగా ఊరికి వెళ్లి తల్లిదండ్రులను కలిసి వారిపట్ల ఎంతో ప్రేమను వలకబోసి నమ్మించి వారిని తనతో హైదరాబాద్ తీసుకొనిపోతానన్నాడు. రంజనిని కలిసి ఆమెను అమ్మానాన్నలతో కలిసి హైదరాబాద్ రమ్మని చెప్పాడు. నీ ప్రవర్తన మాటలమీద నాకు నమ్మకం లేదు. ఉద్యోగాన్ని వదులుకొని నేను నీతో రాను అంది రంజని. ముందు తల్లిదండ్రిని తనతో తీసుకుని వెళితే తరువాత వారిని చూచేటందుకు రంజని తనవద్దకు తప్పక వస్తుందనే విశ్వాసంతో తల్లిదండ్రులతో రంగారావు హైదరాబాద్ చేరాడు. ఊరికి చేరిన ఆనంద్ను తండ్రి చూచి శాంతించాడు. సునంద చెప్పినట్లుగానే సంవత్సరం రోజులుగా కన్నబిడ్డను చూడకుండా అదే ధ్యాసలో ఉంటూ వేళ్లకు తిండి నీళ్లూ తీసుకోనందున ఆనంద్ తండ్రి దిగులుతో నీరసించిపోయాడేగాని అతనికి ఏ వ్యాధీ లేదు. కొడుకును చూడగానే ఆనందంగా మంచంలో కూర్చుని, నీవు త్వరలో వివాహం చేసుకోవాలని, దాని నేను కళ్ళారా చూడాలని ఆనందును కోరాడు. మీ ఆశయాన్ని త్వరలో నెరవేరుస్తాను నాన్నా అని ఆనంద్ వారికి మాటిచ్చాడు. తరువాత తల్లిదండ్రులకు సుధను గురించిన వివరాలను చెప్పాడు. మూగదన్న మాటను చెప్పలేదు. ఈ వార్తను విన్న ఆ దంపతులు ఎంతగానో సంతోషించారు. త్వరలో ఆనంద్ సుధల వివాహం ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి వారి వివాహాన్ని జరిపించాలనే నిర్ణయానికి వచ్చారు. సుధ ఫోటోను చూచి ఆనందించారు. ఆనంద్ రామారావు గారింటికి వెళ్లాడు. రంగారావు వచ్చి వారిని తనతో హైదరాబాదుకు తీసుకుని వెళ్లాడనే వార్త విని ఆలోచనలో పడ్డాడు. రంజనీకి ఫోన్ చేసి అన్ని విషయాలను తెలుసుకున్నాడు. సమయం సాయంత్రం 4:30. అప్పటికి 15 మందిని ఇంటర్వ్యూ చేశాడు రమణ. ఆనంద్ ఫోన్ చేసి తండ్రి అనారోగ్యం కారణంగా తను ఊరికి వచ్చానని, 3 రోజుల తర్వాత తల్లిదండ్రులను తీసుకొని తాను బెంగళూరుకు వస్తున్నట్లు రమణకు తెలియచేశాడు. చివరగా, బ్రదర్, ఏం చేశావ్? విషయమేమిటి? మర్చిపోయావా? నేను ఏ విషయాన్నీ అంత సులువుగా మరవనన్న విషయం నీకు తెలుసుగా? అయితే రంజనీనేం చేశావ్? ఏ రంజనీ? చాలా చాలా బాగుంది బ్రదర్. ఈ ఆఫీస్లో ఓ రంజనీ ఉంది. నీకు తెలుసునో తెలియదో? నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా నీవు ప్రేమలేఖ వ్రాసిన రంజనీ ఒక్కటే. ఆమె విషయాన్నేం చేశావ్? నవ్వాడు ఆనంద్. మన స్కూల్ మీట్ రంజనీ ఇంటర్వ్యూకు రాలేదురా, విసుగ్గా చెప్పాడు రమణ. రాలేదా? ఆశ్చర్యపోయాడు ఆనంద్. 2 క్షణాల తరువాత, వెళుతున్నానని నాతో చెప్పిందిరా అన్నాడు. ఒరే ఆనంద్, ఆమె రాలేదు. అలాగా? అవును, అవును. ఆనంద్ కట్ చేశాడు. రమణ ఆఫీస్ బాయ్ని పిలిచాడు. ఎవరైనా ఇంటర్వ్యూ కోసం వచ్చారా? అడిగాడు. ఇప్పుడే ఒకరు వచ్చారు సార్. ఆడా మగా? అమ్మాయి సార్. లోనికి పంపు. 2 నిమిషాల తర్వాత రంజని గదిలో ప్రవేశించింది. ఆమె తలంతా చిందరవందరగా ఉంది. ముఖాన చెమట. ముఖంలో అలసట రమణకు గోచరించాయి. గుడాఫ్టర్నూన్ సార్, భయంతో మెల్లగా అంది. ప్లీజ్ టేక్ యోర్ సీట్. మంచినీళ్లు తాగుతారా? ఆశ్చర్యంగా రమణ ముఖంలోకి చూచి నవ్వుతూ తలాడించింది రంజని. బెల్ నొక్కాడు రమణ. బాయ్ లోనికి వచ్చి, సార్ అన్నాడు. వీరికి మంచినీళ్లు, కాఫీ తీసుకొనిరా, ఫాస్ట్ అన్నాడు రమణ. రంజని కుర్చీలో కూర్చుంది. చేతి రుమాలుతో ముఖాన్ని తుడుచుకుంది. రమణ తనను చూస్తున్నాడా లేదా అని అతని వైపుకు చూచింది. ల్యాప్టాప్లో ఏదో మెసేజ్ను దీక్షగా చూస్తున్నాడు రమణ. తనను చూడాలని గొంతు సవరించింది రంజని. కాని రమణ ఏకాగ్రతలో మార్పులేదు. బాయ్ నీటి గ్లాసును, కాఫీ కప్పును టేబుల్పై రంజనీ ముందు ఉంచి వెళ్ళిపోయాడు. దృష్టిని ల్యాప్టాప్పైనే ఉంచి, రమణ, తీసుకోండి అన్నాడు క్షణంసేపు ఆమె ముఖంలోకి చూచి. ఆ క్షణంలో రంజనీ చూపులు అతని చూపులతో కలిశాయి. రంజనీ మంచినీటిని, కాఫీని తాగింది. ఏసీ రూం చల్లగాలి హాయిగా అనిపించింది. రమణ ల్యాప్టాప్ను పక్కకు జరిపాడు. రంజనీవైపు చూచాడు. కాల్ లెటర్లో ఇక్కడికి మీరు ఎన్ని గంటలకు రావాలనుంది? 3:30. ఇప్పుడు టైం 4:45. తన వాచీని చూచి చెప్పింది రంజని. అంటే 45 నిమిషాలు ఆలస్యమయ్యింది. కారణం? ఎప్పుడైనా వెళ్లవచ్చుననేమీ? రమణ పూర్తి చేయకముందే, సారీ సార్, బస్ బ్రేక్డౌన్ అయ్యింది. 1 గంటకు చెన్నై చేరవలసిన బస్సు 3 గంటలకు చేరింది. అందువల్ల నేను సమయానికి రాలేకపోయాను దీనంగా చెప్పింది రంజని. ఓ, మీ సర్టిఫికెట్లను చూపించండి. ఫైల్ను రమణ చేతికి అందించింది రంజని. మీ పేరు? యథాలాపంగా అడిగాడు రమణ, రంజని అందించిన ఫైలును చూస్తూ. రంజని మౌనంగా ఉండిపోయింది. కొన్ని క్షణాలు
తరువాత నా పేరు తెలిసి అడుగుతున్నావంటే నీవు అనుకుని తను పేరు చెప్పబోయే లోపలే రమణ రంజని అన్నాడు. ఎస్ సర్, మీకు బాగా తెలిసిన పేరు. రమణ తలెత్తి రంజని ముఖంలోకి చూచాడు. అందమైన స్వచ్ఛమైన నవ్వుతో రంజని రమణ ముఖంలోకి చూచింది. అత్తయ్యగారు, అదే మీ అమ్మగారు బాగున్నారా? అడిగింది అతని కళ్లల్లోకి సూటిగా చూస్తూ రంజని. ఆశ్చర్యంతో రంజనీ కళ్లల్లోకి చూచాడు రమణ. 4 కళ్ళు ఒకటయ్యాయి. కొన్ని క్షణాల తర్వాత తొట్రుపాటుతో ఆ మీ అమ్మానాన్న బాగున్నారుగా? అడిగాడు రమణ. 10 రోజుల క్రిందట వారిని మా అన్నయ్య రంగా హైదరాబాదుకు తీసుకుని వెళ్లాడు. నన్నూ రమ్మన్నాడు. ఈ ఇంటర్వ్యూ కారణంగా వెళ్లలేదు. మీరు అమ్మానాన్నలను బాగా చూచుకోవాలి. నా ఉద్దేశ్యమూ అదే. వారిని నా దగ్గరే ఉంచుకుంటాను. అందుకే ఈ ఉద్యోగ ప్రయత్నం. మీ అమ్మగారు చాలా మంచివారు. మీ అమ్మగారు కూడా చాలా మంచివారని మా అమ్మ చెప్పింది. మీకు నామీద కోపమా? తన కోపము తనకు శత్రువు చదివారుగా. నాకెవ్వరిమీదా కోపంలేదు. ఆనంద్ రంజనీకి ఫోన్ చేశాడు. నెంబర్ను చూచి ఎక్స్క్యూజ్ మీ సార్, మాట్లాడండి. రంజని లేచి బయటకు వెళ్ళిపోయింది. 2 నిమిషాల తర్వాత లోనికి వచ్చింది. సారీ సార్ అంది. ఫోన్ చేసిందెవరు? ఆనంద్. క్షణంసేపు రంజనీ ముఖంలోకి చూచి యూర్ సెలెక్టెడ్. థాంక్యూ రమణ ఆనందంగా అని వెంటనే సారీ ప్లీజ్ నాలుకపై పళ్లతో నొక్కి తలదించుకుంది రంజని. క్షణంసేపు రంజనీని చూచి రమణ కుర్చీనుంచి లేచి నిలబడ్డాడు. పదండి అంటూ తను గది నుండి బయటకు నడిచాడు. రంజని అతన్ని అనుసరించింది. రమణ పిలిచింది రంజని నవ్వుతూ. వెనుదిరిగి చూచాడు రమణ. రంజని వేగంగా హ్యాండ్బ్యాగును తెరిచి గులాబీ పువ్వును బయటకు తీసింది. చెయ్యి జాపి అతనికి చూపిస్తూ ఇది మీకోసం. రావడంలో ఆలస్యమైనందున టెన్షన్లో లోన ఇవ్వడానికి మర్చిపోయాను. తీసుకోండి చిరునవ్వుతో అంది రంజని. క్షణం తర్వాత గులాబీ అంటే మీకు ఎంతో ఇష్టమని ఆనంద్ చెప్పాడు. అందుకే తెచ్చాను అంది. ఆ క్షణంలో రంజనీని నఖసికపర్యంతం పరీక్షగా చూచాడు రమణ. ఎంత అందం, ఎంత స్వచ్ఛమైన నవ్వు! చిరునవ్వుతో గులాబీని అందుకున్నాడు రమణ. థాంక్యూ సార్ నవ్వుతూ అంది రంజని. థాంక్యూ. ఇక నేను వెళ్తాను. జాగ్రత్తగా వెళ్ళిరండి. నవ్వుతూ అతని ముఖంలోకి చూచి రంజని ముందుకు కదిలింది. రమణ వెనుకనున్నాడు. ఆగండి అన్నాడు. రంజని వెనుతిరిగి చూచింది. ఇప్పుడు మీరెక్కడికి వెళ్తున్నారు? అడిగాడు రమణ. నెల్లూరికి. ఎలా వెళ్తారు? బస్సులో నవ్వుతూ చెప్పింది రంజని. మీరు నాతో రండి, నేను మిమ్మల్ని బస్టాండ్లో డ్రాప్ చేస్తాను. ఇరువురూ కార్లో కూర్చున్నారు. కారును హోటల్ ముందు ఆపాడు రమణ. టిఫిన్ చేశారు. రంజనీని బస్టాండ్లో దింపాడు. జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగే థాంక్యూ అంది నవ్వుతూ రంజని. ఆమె ఎక్కిన బస్సు కదిలింది. మదిలో మల్లెలమాన ధారావాహిక పార్ట్ 15 త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, ధారావాహికల కోసం మనతెలుగుకథలు.com సందర్శించండి. థాంక్యూ.